ఎండలు ఎక్కువ ఉండే లైట్గా చెప్పేయండి, పడిపోతారు మళ్ళీ. కడప జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేసి 2022 నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పుడు ఆ సంతోషం కొన్ని రోజులు కూడా లేదండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాము, ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ పెట్టాలి. ఈవెంట్స్ అయితే మేము ధర్నాలు చేసి మేము అడుక్కుంటే కానీ ప్రభుత్వం దిగి వచ్చి ఈవెంట్స్ పెట్టలేదు. ఇప్పుడు కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనే విధంగా మేమే ప్రతిసారి అడుగుతున్నాం. ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎందుకు ఇంత చిత్తశుద్ధిగా లేకుండా వివరిస్తుందో మాకైతే అర్థం కావటం లేదు. సుప్రీంకోర్టు కేసు ఉంది, హైకోర్టు కేసు ఉంది, ఇదే చెప్తుంది. కానీ ఇక్కడ పిల్లల పరిస్థితి ఏంటి, విద్యార్థుల మా పరిస్థితి మాకు ఎవరు చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతిరోజు నిద్ర లేచినా రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరికి జవాబు చెప్పలేక ఎప్పుడు వస్తుంది జాబ్ అంటే ఎవరికి ఆ విషయం చెప్పలేక బాధపడే మాకు తెలుస్తుంది. ఇదే సిచ్యువేషన్లో మీరు మా వయసులో ఉండి వచ్చిన వాళ్ళే కదా, గవర్నీలైన సీఎం చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారి ఆలోచించండి. నిరుద్యోగులు ఎంత వేదన పడుతున్నారో మీరు ఆలోచించకపోవడానికి మాకు చాలా బాధాకరంగా ఉందండి. మా ఓట్లు అడుక్కొని మీరు ఈరోజు ఏమో సీఎం అయినారు. ఆ రోజు యువగలం కడప జిల్లాకు వచ్చినప్పుడు తమ్ముడు నేనున్నాను, 6 నెలల్లో ఈవెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో జరుపుతాను, అలాగే ఎగ్జామ్ జరుపుతాను, మిమ్మల్ని రిక్రూట్మెంట్లో చేస్తామన్నారు. ఈరోజు పీసీ అభ్యర్థులుగా మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే కనీసం స్పందించడం లేదండి. మళ్ళీ మీరు చెప్తారు, గవర్నీలైనటువంటి హోంమంత్రి గారు చెప్తారు ఇంకా 10,000 పోస్టులు ఉన్నాయని. ముందు 6,000 ఒకందకే దిక్కు లేదు మీ ప్రభుత్వానికి. మళ్ళీ మా గురించి ఆలోచించకుండా సుప్రీంకోర్టులో ఎవరిని పెడుతున్నారండి న్యాయవాదుల్ని? మా గురించి వాదించడానికి ఒక మంచి వారు లేరా? అలాగే హోంగార్డులకి అయితే వాళ్ళ జీతాలు తీసుకుంటా వాళ్ళు ఎలాగో